హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఎండాకాలంలో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటానో, ఏ అలవాట్లు చేసుకున్నానో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలానే ఎండాకాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడి పళ్ళు, మల్లెపూలు, పక్షులకు వేసే ఆహారం, ఫ్రూట్ జ్యూసెస్, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, ఐస్ క్రీమ్స్, హాఫ్ డే స్కూల్స్, హాలిడేస్, అమ్మ వాళ్ళ ఇల్లు, పిల్లలతో సాయంత్రం ఆడే ఆటలు, మట్టి కుండలో చల్లని మంచినీళ్ళు, చల్లదనం కోసం తాపత్రయపడటం, ఏసీలు, కరెంటు బిల్స్, పవర్ కట్ అవటం, ట్యాంకులో నీళ్ళు అయిపోవటం, ఊరమిరపకాయలు, ఒడియాలు, మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చళ్ళు, అలానే హెల్త్ కేరింగ్, సాయంత్రం పిల్లలతో చూసే మూవీసు, మామిడి తాండ్ర, ఇలా చాలా అంటే చాలా గుర్తొస్తాయండి ఎండాకాలం అంటే. ఇవన్నీ తెచ్చిపెట్టే ఎండాకాలం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒక రకంగా చెప్పాలంటే నేను ఎండాకాలం కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాను. ఇటువంటి ఎండాకాలంలో కొద్దిగా కేర్గా, అలానే మరింత హెల్తీగా ఉండటానికి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నానో, ఎలాంటి అలవాట్లు చేసుకున్నానో మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ నేను చాలా కేర్గా ఉండేది సమ్మర్లో మొక్కల గురించేనండి. ఈ మొక్కల్ని మాత్రం చాలా కేర్గా చూసుకుంటాను. అంటే డైలీ చూసుకునే దానికంటే కూడా ఈ సమ్మర్లో మొక్కలు చాలా స్పెషల్గా చూస్తాను నేను. రోజు మొక్కలకు నేను సూర్యోదయం కంటే ముందు, సూర్యాస్తమయం తర్వాత 2 పూట్ల మొక్కలకు నీళ్లు పోస్తాను. అలానే 2 పూట్ల మొక్కలను మాత్రం నీళ్ళతో ఫుల్గా తడిపేస్తానండి. ఈ మొక్కల మీద ఒకవేళ ఎండ పడుతుంటే మాత్రం ఒక పల్చటి క్లాత్ వేసేసి ఈ మొక్కల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఫస్ట్ నేను ఇంపార్టెన్స్ ఇచ్చేది అంటే ఇంట్లో వాళ్ళకంటే కూడా ఈ మొక్కలకే నేను ముందు ఇంపార్టెన్స్ ఇచ్చి వీటిని చాలా బాగా కేర్గా చూసుకుంటాను. ఫస్ట్ నాకున్న అలవాటు, అలానే సమ్మర్లో నేను చేసుకున్న అలవాటు ఫస్ట్ కేరింగ్ అంటే ఈ మొక్కల గురించి. తర్వాత ఈ సమ్మర్లో ఆకుకూరలు చాలా తక్కువ వస్తాయండి బయట. అయినా నేను ఇంట్లో ఆకుకూరలు వేసిన దగ్గర నుంచి బయట ఆకుకూరలు కొనటం కూడా మానేశాను. కానీ ఈ సమ్మర్లో హెల్త్ పరంగా కూడా ఇవి తింటే మంచిది అని చెప్పేసి ఇంట్లోనే ఈ విత్తనాలు వేసేసి వీటిని ఇలా పెంచుతున్నానండి. కానీ ఇంట్లో గోంగూర, తోటకూర, బచ్చల కూర, అలానే మెంతికూర ఇవన్నీ వేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి మాత్రం కొద్దిగానే వేసాను. ఇవి కోసేసిన తర్వాత ఈ టబ్స్లో మొత్తం ఆకుకూరలే వేద్దాం అనుకున్నాను. ఎలానో సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా, అందుకని. ఇక మొక్కల కేరింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటి ముందుకి ఎక్కువగా పక్షులు వస్తూ ఉంటాయండి. ఆ పక్షుల కోసమే నేను ఇవి నవంబర్ ఆ టైంలో మా ఊరి నుంచి తీసుకొచ్చేసి వీటిని ఇలానే ఉంచాను. అంటే సమ్మర్లో ఈ వడ్ల కంకులు కడితే అవి వచ్చి తిండిపోతూ ఉంటే వాటికి బాగా అలవాటండి. మామూలు సీజన్స్లో కూడా కడతా, కానీ ఇప్పుడు కట్టి కూడా దాదాపు 2 months అయిపోతుంది. ఎలానో సమ్మర్లో పక్షులు కొద్దిగా వస్తూ ఉంటాయి. వాటికి ఆహారం అంటే సమ్మర్లో తక్కువగా దొరుకుతూ ఉంటుంది కదా, అందుకని ఆ టైంలో కట్టొచ్చులే అని చెప్పేసి వీటిని ఇలానే ఉంచేసాను. ఇక ఇప్పుడైతే కనుక సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా, ఇప్పుడు వీటిని తీసేసి బయట మొక్కల దగ్గర కట్టేస్తే కనుక మార్నింగ్ టైము, అలానే ఆఫ్టర్నూన్, మళ్ళీ ఈవినింగ్ 4కి ఇలా 3 టైమ్స్గా వచ్చేసి బర్డ్స్ అంటే ఎక్కువగా పిచ్చుకలు వస్తాయండి. అవి వచ్చేసి ఇవి తినేసి వెళ్తూ ఉంటాయి. వాటి కోసమే స్పెషల్గా ఇక్కడ ఒక మేకు కొట్టించి ఇవి ఎప్పుడూ ఇలా తగిలిస్తూ ఉంటాను. అవి మాత్రం చక్కగా వచ్చి తిని వెళ్తూ ఉంటాయి. ఇవి తిన్న తర్వాత కొద్దిగా వాటికి నీళ్లు కూడా పెట్టాలి అని చెప్పి ఎక్కడ నాకైతే ప్లేస్ కనిపించలేదండి. ఇక ఇంటి ముందే ఒక చిన్న బౌల్లో వాటర్ పోసేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా డార్క్ కలర్ ఉన్న ప్లేట్ అయితే వాటికి కనిపిస్తాయేమో అనే ఒక ఆలోచనతో ఈ ప్లేట్లో పోసి పెట్టేస్తున్నాను. కానీ నా ఆలోచన కరెక్టేనా అండి? ఒక చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక మంచినీళ్ళు అండి. ఈ మంచినీళ్ళు అయితే కనుక నేను అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టనండి. చక్కగా ఒక మట్టి కుండ తీసుకొచ్చి దాంట్లో నీళ్లు పోసేసి ఆ కుండలో నీళ్ళే తాగుతాం ఈ సమ్మర్ మొత్తం. మట్టి కుండ నీళ్ళు చాలా రుచిగా, చాలా చల్లగా ఉన్నాయన్న ఫీలింగ్ మాత్రం ఉంటుందండి ఈ సమ్మర్లో తాగుతుంటే. అందుకని నేను మట్టి కుండ తీసుకొచ్చి నైట్ అంతా నీళ్ళతో నింపేసేసి అలా పెట్టేసేసి నెక్స్ట్ డే శుభ్రం చేసేసి దాంట్లో నీళ్లు పోసి పెట్టేస్తాను. ఇవైతే కనుక ఫిల్టర్ అయిన వాటర్ అండి. ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగటం కంటే కూడా చక్కగా ఈ కుండలో నీళ్ళు తాగితే హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలానే
ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగటం వల్ల కూడా కొద్దిగా వేడి జలుబులు చేస్తూ ఉంటాయండి పిల్లలకి. అందుకని వాళ్ళకి కుండలో నీళ్ళే అలవాటు చేయండి. ఏవైనా జ్యూసెస్ చేసేటప్పుడు కొద్దిగా ఐస్ క్యూబ్స్ అయితే వాడతా, కానీ ఫ్రిడ్జ్లో నీళ్ళు మాత్రం సమ్మర్లో కాదండి, అసలు ఫ్రిడ్జ్లో నీళ్ళు అనేది ఒక బాటిల్ కూడా నేను పెట్టను అసలు. ఈ సమ్మర్లో బట్టలు మాత్రం నేను 7 లోపే ఆరేస్తానండి. అంటే పొద్దున్నే చల్లగా ఉన్న టైంలోనే ఆరేస్తాను. 9 దాటింది అంటే మాత్రం బాగా ఎండొచ్చేస్తుంది. ఆ టైం కల్లా చక్కగా బట్టలు కూడా ఆరిపోతే వెంటనే ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకోవచ్చు. ఈ అలవాటు మాత్రం నాకు రోజు చేసుకునే పని అయినా సరే సమ్మర్లో మాత్రం కంపల్సరీగా నేను మార్నింగ్ టైమే బట్టలు ఆరేస్తాను. మార్నింగ్ లెగంగానే ఫస్ట్ నేను డోర్స్, విండోస్ 2 ఓపెన్ చేసే ఉంచుతానండి. కానీ 10 లేదా 10:30 అవగానే మాత్రం ముందు విండోస్ మొత్తం క్లోజ్ చేసేస్తాను. ఏ రూమ్స్లో అయినా సరే విండోస్ మొత్తం క్లోజ్ చేసేసి కర్టెన్స్ మొత్తం వేసేస్తాను. అంటే బయట వేడి లోపలికి రాకుండా ముందు ఈ పని చేస్తానండి 10:30 ఆ టైంలోనే. తర్వాత ఇంట్లో ఏవైనా సరే అంటే ఇవి డోర్స్ కానీ విండోస్ కానీ క్లోజ్ చేసేసిన తర్వాత ఇంట్లో పాత దుప్పట్లు ఉంటాయి కదండి, అవైతే నేను పక్కన పడేనండి. ఇలా కొద్దిగా వెలిసిపోయిన దుప్పట్లు కానీ కొద్దిగా చినిగిన దుప్పట్లు కానీ అలానే ఉంచుతాను. ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు హోటల్స్లో బెడ్ మీద వేయడానికి కానీ లేదా ఏదైనా వనభోజనానికి వెళ్ళినప్పుడు యూజ్ చేయడానికి కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమ్మర్లో వీటిని దుప్పటిని తడిపేసేసి కిటికీ బయట వైపు మాత్రం ఆరేస్తాను. తడి దుప్పటి ఆరేయటం వల్ల కిటికీ బయట నుంచి వేడి లోపలికి రాకుండా ఉంటుందని ఒక చిన్న ఆలోచనతో అలా చేస్తానండి. ఇది కూడా అన్ని కిటికీస్కి వేయను, మేము పడుకునే ఒక బెడ్రూమ్ కిటికీకి మాత్రమే ఇలా వేసి ఉంచుతాను. అంటే వేడి అనేది అద్దాల్లో నుంచి లోపలికి రాకుండా ఉండటానికి ఈ చిన్న ఐడియా మాత్రం ఫాలో అవుతూ ఉంటాను. రోజు తీసుకునే పాల కంటే కూడా ఈ సమ్మర్లో ఒక 1/2 లీటర్ మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటారండి. ఎవరైనా ఇంటికి వస్తూ ఉంటారు కదా, అందుకు కానీ లేదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ సమ్మర్లో వేడి చేయకుండా వాళ్ళకి మజ్జిగ చేసి ఇవ్వటం, లస్సీ చేసి ఇవ్వటం, వాటికైతే కనుక పాలు ఎలానో కావాలి కాబట్టి అందుకని ఒక 1/2 లీటర్ మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటాను. తర్వాత ఇంకో అలవాటు ఏంటంటే నేను మధ్యాహ్నం పూటే పెరుగు తోడేస్తానండి. ఇది కూడా ఎందుకు అంటే మజ్జిగ చేద్దాము అంటే మార్నింగ్ టైము సమ్మర్లో మార్నింగ్ టైం మజ్జిగ చేస్తే కనుక వెన్నపూస సరిగ్గా రాదండి. అంటే రోజు చేయకపోయినా సరే ఇలా తోడేసిన పెరుగు ఉన్నప్పుడు మాత్రం మీగడ ఉంటే 2 కలిపేసేసి రాత్రిపూటే ఇలా మజ్జిగ చేసేస్తాను. ఒకవేళ మీగడ లేకపోతే కనుక మీగడ తీసేసి పక్కన పెట్టేసి ఆ పెరుగుతో మామూలుగా మజ్జిగ చేసేసి ఆ మజ్జిగని నేను ఎలా యూస్ చేస్తానో ఇప్పుడు చెప్తానండి. ముందైతే కనుక వెన్నపూస తీసేసి పక్కన పెట్టేస్తాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ అంటే రాత్రిపూటే మజ్జిగ చేస్తా కదండి, వెన్నపూస పడితే వెన్నపూస తీస్తాను, వెన్నపూస పడకపోతే మాత్రం మామూలుగానే మజ్జిగ చేసేసి నైటు అన్నం వండుతా కదా, ఆ అన్నాన్ని కొద్దిగా తీసేసి దాంట్లో ఇప్పుడు నేను చేసిన మజ్జిగని పోసి ఒక ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టేస్తానండి. మార్నింగ్ టైం ఇది తింటే చాలా మంచిదండి. పిల్లలకి ఇప్పటి నుంచే నేను అలవాటు చేస్తున్నాను. అంటే రేపు కరెక్ట్గా సమ్మర్ వచ్చే టైంకి వాళ్ళు కొద్దిగా అలవాటు అయ్యి వీక్లీ 2 or 3 టైమ్స్ ఇది మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు తిన్నారు అంటే వాళ్ళకి చాలా హెల్దీ అండి. మీరు కూడా మీ పిల్లలకి ఒక్కసారి అలవాటు చేసి చూడండి. మనం అంటే పెద్దవాళ్ళు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. ఇక అసలు ఇప్పుడే అసలైన ఘట్టం స్టార్ట్ అయిందండి. అది కూడా ఏసీని క్లీన్ చేయటం. మొన్న పండగకి నేను ఇల్లు దులిపినప్పుడు ఏసీ మొత్తం నీట్గానే క్లీన్ చేసి ఉంచాను. కానీ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇక వీళ్ళు ఏసీలు కూడా స్టార్ట్ చేస్తారు. అందుకని లోపల ఉన్న ఈ మ్యాట్స్ని తీసేసి ఒక్కసారి క్లీన్ చేసి పెట్టేసుకున్నాము అంటే కనుక ఇక కరెంటు బిల్లుతో సంబంధం లేకుండా ఏసీని ఎలా అయినా సరే వాడేస్తారండి వీళ్ళు. ఇక ఈ సమ్మర్కి ఏసీలు, ఫ్యాన్లు ఇవి మాత్రం ముందుగానే శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే వీటితోనే ఈ సమ్మర్లో ఎక్కువగా పని ఉంటుంది కాబట్టి. నేను ఆల్రెడీ ఇది క్లీన్ చేసి పెట్టేసా కాబట్టి అంత దుమ్మేమీ లేదు. దీనిపైన మొత్తం దుమ్మేమీ లేకుండా నీట్గా ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచేసేసి ఇప్పుడు ఈ మ్యాట్స్ని అయితే కనుక క్లీన్ చేసేస్తున్నానండి. వీటిల్ని 3 మంత్స్కి కానీ 2 మంత్స్కి కానీ క్లీన్ చేయకపోతే ఈ మ్యాట్స్ మొత్తం అంటే హోల్స్ అంతా ఇలా దుమ్ముతో మొత్తం నిండిపోయి ఉంటుంది కదా, మనకి లోపటి నుంచి వచ్చే గాలి ఫ్రీగా రాదండి. అందుకని ఇవి మాత్రం ఎప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే కనుక అంటే మేము డైలీ యూజ్ చేయం కాబట్టి ఒక సమ్మర్లోనే కాబట్టి ప్రతి సమ్మర్కి తీసి మాత్రం నేను ఇలా క్లీన్ చేసేసి ఎండలో ఎండిన తర్వాత అంటే ఎండలో ఎండబెట్టేసి తడి లేకుండా అప్పుడు ఏసీకి ఫిట్ చేసేస్తాను.
ఇవి అసలు నాకు ఓపెన్ చేసి పెట్టడం అసలు నాకు వచ్చేది కాదండి. మేము 2, 3 సార్లు కంపెనీ అతనంటే ఫస్ట్ ఏసీ తీసుకున్న తర్వాత ఒక 3 టైమ్స్ వాళ్ళే వచ్చేసి క్లీన్ చేస్తారు కదా! అలా క్లీన్ చేసేటప్పుడు ఎలా క్లీన్ చేస్తున్నారా అని చెప్పి ఒకసారి చూశాను. ఇక వాళ్ళ సర్వీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి క్లీనింగ్ కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాలి కదా! ఇక ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసేసి వాళ్ళకి ఫోన్ చేయకుండా నేనే ట్రై చేసి చూశాను. చాలా సింపుల్‌గా మ్యాట్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మనమే ఇంట్లో ఇలా క్లీన్ చేసేసి పెట్టేసుకోవచ్చు. ఇక ఈ మ్యాట్స్ అన్నీ క్లీన్ చేసేసి ఎండలో పెట్టేసిన తర్వాత ఇంకొక చిన్న క్లీనింగ్ ఉందండి. అంటే ఫ్యాను, ఏసీ 2 అయిపోయినాయి కదా! ఈ రెండిటి తర్వాత ఇంకొకటి కూడా క్లీనింగ్ ఉంది. అది కూడా చేసేసాను అంటే కనుక ఇక సమ్మర్‌కి మాత్రం ఏ క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో బెడ్రూమ్‌లో కూలర్ ఉంటుందండి. ఈ కూలర్ అయితే అసలు మేము వాడం. ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ అవుతుందిలే అని చెప్పేసేసి తీసుకొని ఉంచాం. ఇదైతే గనక కొద్దిగా దుమ్ము పడిందనుకుంటా. ఇక అందుకని ఇది కూడా ఒక్కసారి నీట్‌గా తుడిచిపెట్టేసాము అంటే రేపు సమ్మర్‌కి ఎవరైనా ఇంటికి వచ్చినా లేదా పిల్లలందరూ ఇక్కడ ఏదన్నా ఆడుకుంటున్నా వాళ్ళ రూమ్‌లో ఉన్నా సరే ఈ కూలర్ వేస్తే సరిపోతుంది. ఇక అందుకని ఇది కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేశాను అంటే కనుక ఈ సమ్మర్‌కి ఫ్యాన్లు, ఏసీ అలానే కూలర్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసినట్టే. అంటే సమ్మర్ స్టార్ట్ అయ్యాక ఈ పనులన్నీ చేయాలన్నా సరే చాలా చిరాకుగా ఉంటుందండి. ఇంట్లో పనులు చేసుకోవడానికే కష్టంగా ఉంటుంది. అందుకని ముందుగానే అంటే సమ్మర్ రాకుండానే ఇలాంటి ప్రిపరేషన్స్ ఇంట్లో చేసుకుంటే రేపు సమ్మర్ వచ్చాక మాత్రం కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఆ టైం అనేది. ఇక ఇప్పుడు ఈ కూలర్ని కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పటి వరకు క్లీనింగ్ పనులు చూయించా కదా! ఇక ఇప్పటి నుంచి పిల్లల కోసం ఎలాంటి కేర్ తీసుకున్నానో నేను చూయిస్తానండి. అదేంటి అంటే బయట నుంచి ఏవి తెప్పించనండి. ఐస్ క్రీమ్స్ అయినా సరే నాకు చేతనైనంతగా నాకు వచ్చినట్లుగా వీళ్ళకి ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటాను. ఇంట్లో ఫ్రూట్ సలాడ్ చేయడానికి అలానే ఐస్ క్రీమ్స్ చేయడానికి ఈ 2 తెప్పించేసి ఉంచేసానండి. అలానే ఈ ఫ్రూట్ సలాడ్‌లో కానీ, ఐస్ క్రీమ్‌లో కానీ, జ్యూసెస్‌లో కానీ దేంట్లో అయినా సరే పిల్లలకి సబ్జా వాటర్ ఇస్తా కదా! దాంట్లో కానీ దేంట్లోకైనా సరే నేను షుగర్ అనేది అస్సలు వాడనండి. పటిక బెల్లమే వాడతాను. దానికోసం ముందుగానే అంటే సమ్మర్‌లో ఎక్కువగా వాడతా కాబట్టి పటిక బెల్లాన్ని తెప్పించి ముందుగానే ఉంచేసుకున్నాను. దీన్ని కొద్దిగా దంచేసేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఈ సమ్మర్‌లో పిల్లలకి సబ్జా వాటర్ ఇద్దామని చెప్పేసేసి సబ్జాలు కూడా తెప్పించేసి ముందుగానే పెట్టేసుకున్నాను. పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు చక్కగా. బాగా చలవ చేస్తుంది ఈ సబ్జా వాటర్. ఇవి తెచ్చేసి పక్కన పెట్టేశాను. తర్వాత నిమ్మకాయలు కూడా ఎక్కువగా ఈ సమ్మర్‌లో ఇంట్లో ఉంచుతానండి. అంటే సబ్జా వాటర్ కానీ లేదా లెమన్ వాటర్ చేయాలన్నా సరే ఇవి యూజ్ అవుతాయి అని చెప్పేసి తెప్పిస్తాను. ఇవి పిల్లల కోసం కదండి నా కోసమే. ఒంట్లో కొద్దిగా నీరసంగా ఉన్నప్పుడు ఒక 10 లేదా 15 తింటే కనుక వెంటనే ఒక్క 5 మినిట్స్‌లో రిఫ్రెష్ అయిపోతామండి. అందుకనే ఇవి తెప్పించేసి ముందే ఉంచేసుకున్నాను. తర్వాత ఎండు ఖర్జూరాలు ఇవైతే కనుక బాగా చలవ చేస్తాయి. 6 మంత్స్ బేబీస్ నుంచి కూడా అంటే వాళ్ళకు కూడా ఇది వాడతారండి. ఈ ఎండు ఖర్జూరాల్ని ఒక హాఫ్ లీటర్ వాటర్లో ఒక 6 లేదా 7 ఎండు ఖర్జూరాల్ని దంచేసేసి వాటర్లో వేసేసి దాంట్లో సరిపోయినంతగా పటిక బెల్లాన్ని కూడా వేసేసి అంటే పొద్దున్న 10 ఆ టైంలో వేసి సాయంత్రం 4 లేదా 5 ఆ టైంలో కనుక పిల్లలకు పడితే బాగా చలవ చేస్తుందండి. రోజు కాకపోయినా సరే రోజు ఒకటే ఇస్తే వాళ్ళు తాగరు కదా! 2 రోజులకోసారి 3 రోజులకోసారి అయినా సరే ఇవ్వచ్చు. అలానే కొద్దిగా కాంప్లాన్ కూడా తెప్పించి ఉంచేసాను. ఇవన్నీ ఈ సమ్మర్‌కి నేను పిల్లల కోసం తెప్పించి ఉంచాను. వీటిల్లో ఏది వాడాలన్నా సరే షుగర్‌కు బదులుగా నేను పటిక బెల్లాన్నే వాడతాను. తర్వాత ఫ్రూట్స్ కూడా కొద్దిగా ఎక్కువగానే తెప్పిస్తూ ఉంటాను. ఎక్కువగానే అంటే ఇంట్లో ఒక 2 రకాల ఫ్రూట్స్ ఉంటే మాత్రం అవి అయిపోయిన తర్వాతే తెప్పిస్తాను. ఎక్కువగా ఈ సమ్మర్‌లో మాత్రం నేను కిస్మిస్ ఎక్కువగా వాడతానండి. ఇవి మంచి ఎనర్జీ ఇస్తాయి. అలానే చక్కెరకేళి ఇవైతే కనుక పిల్లలకి జ్యూసెస్‌గా వాడతాను. ఈ రోజైతే కనుక ఈ 2 ఉన్నాయి. ఇక మామిడిపళ్ళు వచ్చినాయి అంటే ఈ ఫ్రూట్స్ టేస్ట్ అంతా ఆ మామిడిపళ్ళకే వచ్చేస్తుందండి. ఆ టైంలో ఏ ఫ్రూట్స్ అంత టేస్ట్‌గా అనిపించవు. ఇక అందరూ మూకుమ్మడిగా ఎదుర్కొనే సమస్య ఏంటి అంటే వాటర్ ట్యాంక్లో వాటర్ అయిపోవటం. అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి కరెక్ట్గా ఆ టైంలోనే వాటర్ అయిపోతూ ఉంటాయండి. అందుకని నేనైతే కనుక వాష్రూమ్లో ఒక బకెట్ నిండా వాటర్ పట్టేసి కిందకెళ్ళి మోటర్ వేసి వచ్చేస్తాను. ఒకవేళ నీళ్ళు అయిపోయినా సరే ఆ టైంకి నాకైతే కనుక ఒక బకెట్లో నీళ్ళు అలా ఉంటాయి అంటే పిల్లలు వచ్చే టైంకి. అందుకని
ఈ అలవాటు మాత్రం ఇప్పటి నుంచి నేను చేసుకోవాలి. అంటే ఇప్పటి నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటర్ ట్యాంక్ ఖాళీ అయిపోతాయి కాబట్టి ఈ ఒక్క అలవాటు మాత్రం చేసుకోవాలి. ఇక సమ్మర్లో ఎన్ని పనులు చేసినా ఎంత అలసిపోయినా సరే రాత్రిపూట 9 ఆ టైంలో ఇలా మొక్కల దగ్గర కూర్చుంటే మాత్రం ఆ అలసట మొత్తం పోతుందండి. అలానే బయట కూర్చొని చక్కగా ఇలా దేవుడికి పూలు కట్టుకుంటూ కూర్చుంటే ఆ చల్లదనానికి పొద్దున పడిన శ్రమంతా పోతుంది అన్నట్టు. ఇది నేను మండే షూట్ చేశానండి ఈ వీడియో. ఈ సంవత్సరం ఫస్ట్ వచ్చిన మల్లెపూలండి. రేపు మంగళవారం కదా, అంటే సోమవారం నైట్ నేను ఈ పూలు కడుతున్నాను. రేపు మంగళవారం ఆంజనేయ స్వామికి చిన్న దండ కడదాంలే, అంటే ఫస్ట్ తీసుకున్న పూలు కదా, చిన్న దండ కడదామని చెప్పేసేసి నిజంగానే చల్ల గాలికి ఇలా మల్లెపూలు కడుతుంటే పొద్దున పడిన శ్రమంతా పోయినట్టుగా ఒక కొత్త ఎనర్జీ వచ్చినట్టుగా ఉందండి. బయట కూర్చొని చల్ల గాల్లో ఇలా పూలు కడుతూ కూర్చుంటుంటే సమ్మర్లో కూడా ఇది కూడా నాకు ఒక అలవాటే. అంటే పూలు కట్టకపోయినా సరే బయట మాత్రం ఈ మొక్కల్లో చల్లగాలికి కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ మంచి సాంగ్స్ వింటూ ఉంటాను. ఈ సమ్మర్లో నేను తీసుకున్న కేరింగు, నేను అలవాటు చేసుకున్న పనులు మీతో నేను షేర్ చేసుకున్నా కదండి. ఇవి కాకుండా మీకేమైనా అలవాట్లు ఉంటే కనుక, నేను అలవాటు చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే కనుక ఒక చిన్న మెసేజ్ చేయండి. అన్నట్టు ఇప్పటి వరకు సమ్మర్లో తీసుకునే కేరింగ్, అలానే నాకున్న అలవాట్లు, అంటే నేను చేసుకున్న అలవాట్లు చూపించా కదా. ఇక ఇప్పటి నుంచి మీరు చూస్తున్నవి రేపు సమ్మర్ వచ్చినప్పుడు మన ఇంట్లో పరిస్థితి కూడా ఇలానే ఉంటుందండి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ చేసిన పనులండి. అవన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుంది అంటే కనుక, అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ. అలానే నన్ను ప్రతి విషయంలో ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్కి.